కేంద్ర ఎన్నికల సంఘంతో విపక్ష పార్టీల నేతలు సమావేశమయ్యారు. ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్ ఉపయోగించాలని ఈసీని కోరారు. లేదంటే వీవీప్యాట్ల స్లిప్పులను పూర్తిగా లెక్కించాలని డిమాండ్ చేశారు. విపక్ష నేతల బృందంలో కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ఏకే యాంటనీ, మల్లికార్జున ఖర్గే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ ఎంపీలు కూడా సుజనా చౌదరి, కనకమేడల రవీంద్ర కుమార్, సిపిఐ ఎంపీ డి రాజా, ఆమ్ ఆద్మీ ఎంపీ సంజయ్ సింగ్, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ ప్రొఫెసర్ నీరజ్ కుమార్ ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు లైవ్లో. శిరీష్, చెప్పండి, విపక్ష నేతలందరూ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. మరి ఏ విధంగా వీళ్ళు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనని ఎంతవరకు సానుకూలంగా తీసుకునే అవకాశం ఉంది? రాజు, ముఖ్యంగా 22 పార్టీలకు సంబంధించి దాదాపు 28 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ తో పాటు ఇతర కమిషనర్లు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు పైన అనేక సందేహాలు, అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. గత కొద్ది కాలంగా ఈవీఎంల పనితీరు అనేది కూడా వివాదాస్పదమవుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈవీఎంలను పక్కన పెట్టి ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరపాలని చెప్పేసి విపక్ష పార్టీలన్నీ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ ఈ మధ్యనే ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు జరిపే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా తేల్చి చెప్పారు. ఒకవేళ విపక్ష పార్టీలకు ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే మాత్రం ఆ సందేహాలను తమ దగ్గరే తెలియజేస్తే వాళ్ళ యొక్క సందేహాలను, అనుమానాలను మేము నివృత్తి చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఎన్నికల సంఘం ఈవీఎంలతోటే ఎలక్షన్స్ జరపాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈవీఎంలను గనక వినియోగించి ఎలక్షన్స్ జరిపినట్లయితే ఈవీఎంలకు అనుసంధానంగా ఉండే వీవీప్యాట్లు ఏవైతే ఉన్నాయో వీవీప్యాట్లను 100% గా లెక్కించాలి. ఈవీఎంలో నమోదైన సంఖ్యకు వీవీప్యాట్లు లెక్కించిన సంఖ్యకు సరిపోలేనప్పుడు మాత్రమే రిజల్ట్స్ ను డిక్లేర్ చేయాలని చెప్పేసి కూడా విపక్ష పార్టీలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరనున్నాయి. కానీ ఇప్పటివరకు కేవలం ర్యాండమ్ గా ఏదో ఒక ఈవీఎం ను చెక్ చేసడం ఆనవాయితీగా ఉంది. కనీసం 50% ఈవీఎంలనైనా మీరు కౌంటింగ్ చేయాలి, ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లనైనా కౌంటింగ్ చేయాలని చెప్పేసి కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని విపక్ష పార్టీలన్నీ కూడా కోరనున్నాయి. అయితే వీవీఎంలకు సంబంధించి ఏవైతే వీవీప్యాట్లు ఉన్నాయో వాటన్నింటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం లెక్కించడానికి అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఈ రోజు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. ఒక జర్నలిస్ట్ సుప్రీంకోర్టులో పిటిషన్ అనేది కూడా దాఖలు చేశాడు. ఈవీఎంలను ఎన్నికలకు ఉపయోగించే ముందు ప్రైవేట్ వ్యక్తులతోటి తనిఖీ చేపిస్తారు, దానివల్ల వాళ్ళు ట్యాంపరింగ్ పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పి తీరాలని చెప్పేసి కూడా పిటిషన్ లో ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కేంద్ర ఎన్నికల సంఘాన్ని 4 వారాల లోపల దీనిపైన పూర్తి సమాధానంతో ఒక అఫిడవిట్ అనేది కూడా ఫైల్ చేయమని చెప్పేసి కూడా కోరింది. 6 వారాల్లోపు ఈ సంబంధించిన పిటిషన్ కూడా డిస్పోజ్ చేస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా చూడాలి. అయితే విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా కనీసం 50% ఈవీఎంలకు సంబంధించిన వీవీప్యాట్లను లెక్కించడానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తుందా లేదా అనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే వీవీప్యాట్ లో ఓటు అనేది పలానా అభ్యర్థికి వేసినట్లు సరైన విధంగా వచ్చినప్పటికీ కూడా లోపల సాఫ్ట్వేర్ లో మార్పులు చేర్పుల ద్వారా మొత్తం రిజల్ట్స్ ను తారుమారు చేసేందుకు ఆస్కారం ఉందని చెప్పేసి కూడా విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. తమ యొక్క వాదనలన్నింటినీ కూడా విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం ముందు చెప్పనున్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో ఒక నిర్ణయం అనేది కూడా తీసుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అన్ని పార్టీల తరఫున కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకరు మాత్రమే సీఎం హోదాలో ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి విపక్ష నేతలు ఆనంద్ శర్మ, అదేవిధంగా గులాం నబీ ఆజాద్లు సమావేశానికి హాజరయ్యారు. రాహుల్ గాంధీ గానీ ఢిల్లీలో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గానీ సమావేశానికి హాజరు కాలేదు. సో వీటన్నిటిపైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే నెలలో నోటిఫికేషన్ అనేది కూడా షెడ్యూల్ అనేది కూడా విడుదల చేస్తుంది. కాబట్టి ఆ షెడ్యూల్ విడుదల చేసే లోపే ఒక నిర్ణయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉంది. రాజు, థ్యాంక్ యూ శిరీష్. బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ చూద్దాం. ఒక షార్ట్